వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. పంజాబ్ విద్యార్థి నవదీప్ సింగ్ మొదటి ర్యాంకు సాధించాడు. మొదటి 10 ర్యాంకర్లలో 3 పంజాబ్ విద్యార్థులుండగా తెలుగు విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు. ప్రొద్దుటూరుకు చెందిన మాన్వితకు 14వ ర్యాంకు, మంగని దీపికకు 24, సాధినేని నిఖిల్ చౌదరికి 57వ ర్యాంకు వచ్చింది. దాదాపు 10.5 లక్షల మంది విద్యార్థులు హిందీ, ఆంగ్ల భాషల్లో నీట్ పరీక్షకు హాజరు కాగా ప్రాంతీయ భాషల్లో సుమారు 1,50,000 మంది విద్యార్థులు హాజరైనట్లు సీబీఎస్ఈ వెల్లడించింది. మే 7న నిర్వహించిన పరీక్షలో హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రశ్నాపత్రాలు ఒకేలా ఉన్నాయని, ఆంగ్ల, తమిళ ప్రశ్నాపత్రాల మధ్య వ్యత్యాసాలున్నాయని పలువురు తమిళ విద్యార్థులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు ఫలితాలను విడుదల చేయరాదంటూ తీర్పునిచ్చింది. దీన్ని సవాలు చేస్తూ సీబీఎస్ఈ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా ఇటీవల విచారించిన న్యాయస్థానం మద్రాస్ హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. వీలైనంత త్వరగా ఫలితాలను విడుదల చేయాలని సీబీఎస్ఈని ఆదేశించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఇవాళ ఫలితాలను వెల్లడించారు. ఇది ఫస్ట్ టైం జరిగింది. దీంట్లో 24th ర్యాంక్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ర్యాంక్ క్రెడిట్స్ అన్ని మా కాలేజ్ వాళ్ళకి, మా పేరెంట్స్కి ఇస్తాను నేను. వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు. కాలేజ్ వాళ్ళు, లెక్చరర్స్, స్టాఫ్ అందరూ, రామన్ భవన్ క్యాంపస్లో ఉన్న శ్రీ చైతన్య రామన్ భవన్ క్యాంపస్లో ఉన్న లెక్చరర్స్, డీన్ సార్, ప్రిన్సిపల్ సార్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు లేకపోతే ఈ ర్యాంక్ నాకు వచ్చేది కాదు. సో ఈ ర్యాంక్ అంతా క్రెడిట్స్ అని వాళ్ళకి, నా పేరెంట్స్కి ఇస్తాను. చెప్పండి. నా పేరు నిఖిల్ చౌదరి. నాకు నీట్లో 57 ర్యాంక్ వచ్చింది. ఎయిమ్స్లో 22nd వచ్చింది. జిప్మర్లో 60th వచ్చింది.